బండి భగీరథ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటోలు వీడియోలు వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో వాడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వెంటనే ఫోటోలు వీడియోలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పిటిషన్ వేశారు. బండి భగీరథ కేసులో తన పేరు ఫోటోలు వీడియోలు తొలగించాలని కోర్టును కోరారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసులో బండి సంజయ్ ఫోటోలు వీడియోలు వాడొద్దని, అలా వాడితే మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భగీరథ కేసులో బండి సంజయ్ పేరును వాడొద్దంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోలను డిలీట్ చేయాలని, అలా చేయకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గత వారం రోజులుగా వివిధ డిజిటల్ మీడియా ఛానల్స్ గానీ, యూట్యూబ్ ఛానల్స్ గానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ లలో బండి సంజయ్ గారి పైన వారి కొడుకుకు సంబంధించినటువంటి కేసు బండి సంజయ్ గారికి అంటగడుతూ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన లేనిపోని ఆరోపణలు, చాలా డిమీనింగ్ గా డిఫెమేటరీగా వస్తున్నటువంటి కంటెంట్స్ పైన బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్ట్ ని డిఫమేషన్ సూట్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఆ డిఫమేషన్ సూట్ లో 2 పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఐఏలు. ఆ ఐఏల సారాంశం ఏంటంటే, ఈ వారం రోజులుగా బండి సంజయ్ గారి పైన మీడియా ఛానల్స్ లో గానీ, శాటిలైట్ ఛానల్స్ గానీ, యూట్యూబ్ ఛానల్స్ గానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో జరుగుతున్నటువంటి డిఫమేటరీ కంటెంట్ ను వెంటనే పోస్ట్ చేయకుండా అన్ని ఛానల్స్ కూడా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్ట్.